జైతో పాటు ఆ ఊరికి పులిని కొట్టే వీరుడు ఒకడు వచ్చాడన్నమాట. ఎవడవాడు? వాడచ్చు మన లైన్ లాగానే ఉన్నాడు బా. లైన్? సమయానికి గుర్తు చేశావు. మన రహస్యాలు బయటపడకుండా ఉండాలి అంటే పులి స్థానంలో సింహాన్ని ఉంచుతాను. ఎక్కడున్నాడు లైన్? లయన్, బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎవడ్రా బాస్? బ్లాక్ ఫాక్స్. వాడు నీలాంటి ఊర కుక్కలకు బాస్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఉట్టి ఫాక్స్ నక్క. ఇదిగో ఏమిటిది? హోటల్ బ్లూ డైమండ్ 116 తాళాలు. రేపు అక్కడికి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు నీ బాస్కి. కనకం 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 కనకం. ఎవరు నువ్వు? ఇక్కడ కనకం. ఇక్కడున్నావా? కనకం. నేను కనకం, సింగినాదాన్ని. సింగినాదా జీలకర్ర? గుర్తు రాలేదా? కిందటి జన్మలో మన ఇద్దరం కూచిపూడిలో పుట్టాం, అబ్బా చిలకల పూడిలో పెరిగాం, మంగిన పూడిలో ఆడుకున్నాం. గుర్తు రాలేదా? వీడెవడో నిజంగా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసు. వచ్చింది వచ్చింది వచ్చిందా? రాకేం చేస్తుంది? కృష్ణానది తీరాన శివరాత్రి పర్వదినాన నీ చేతిలో చెయ్యి వేసిన క్షణాన. సరే 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 సరే. ఆ తర్వాత? తర్వాతేముంది? నీ చేతిలో చెయ్యేసి నీళ్లలోకి దిగాను. 3 మునక్కలు పైకి తేలేసరికి పై లోకంలో ఉన్నాను. అవును, నువ్వు పోయావనే బెంగతో నేను ఆత్మహత్య చేసుకున్నాను. విన్నాను. వింటావు, నాకు తెలుసు. కనీసం ఈ జన్మలో అయినా నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కనకం. అదే నాకు తెలుసు సునకం. వీడెవడో నా కనకాన్ని బుట్టలో వేసుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడంతా చూడాల్సిందే. వెల్కమ్ లైన్, వెల్కమ్. ఆనాటి జవసత్వాలు ఉన్నాయా ఉడికిపోయాయన్న అనుమానంతో చిన్న టెస్ట్ పెట్టానంతే. వాళ్ళెందుకు ఫాక్స్? నువ్వే రాకపోయావా? జీవితంలో మళ్ళీ నువ్వు లాంటి టెస్టులు పెట్టకుండా చేసేవాడిని. శాబాష్. ఆనాటి కండబలమే కాదు గుండె బలం కూడా నీలో అలాగే ఉండిపోయింది. హెడ్స్ ఆఫ్ టు యు లైన్. ఈ మర్యాదలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సిరిపురం అనే ఊరిలో కొత్తగా నాకు శత్రువు పుట్టాడు. వాడు నీకేం అపకారం చేశాడు? నాకు ఎంతో సహాయకారిగా ఉన్న నా పులిని చంపాడు. వాడి ప్రాణానికి ఎంత విలువ కట్టావు? 2 lakhs. పులిని చంపిన మనగాడి రేటు 2 lakhs. మేక్ ఇట్ 4 lakhs. డన్. ఎప్పుడు బయలుదేరతాం? కార్యశీలుడు ఎప్పుడు వారాలు వర్జాలు లెక్క పెట్టడు. వెంటనే బయలుదేరతాను. మలన ఆనంద్ బాబు ఇది వరకు ఫిరంగులు ఎలా పేల్చాలో నేర్పాడు. ఇప్పుడు కర్రసాము కూడా ఎలా చేయాలో నేర్పుతున్నాడు. ఇలాగే మనోళ్ళు కనుక కొన్నాళ్ళు బాబు గారి దగ్గర నేర్చుకుంటే మన గ్రామాన్ని మనమే రక్షించుకోవచ్చు. అంతే. చూడు చూడు చూడు. చూసావా మలన్న? ఆనంద్ బాబు, కొండ కింద నుంచి గుర్రాల మీద బందిపోట్లు ఊరి మీదకి వస్తున్నారు. అలాగే, అందరూ ఫిరంగుల దగ్గరికి పదండి.
ఆనంద్ బాబుకి. వాడి దగ్గర ఫిరంగులు ఉన్నట్టు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం కూడా నాకింతకు ముందే తెలిసింది. అయినా పర్వాలేదు, ఎంత నష్టమైనా నేను భరిస్తాను. అక్కర్లేదు, ఆ నష్టాన్ని నేనే భరిస్తాను. వాడెవడో మేధావిలా ఉన్నాడు, వాడిని బుర్రతోనే చేయించాలి. స్వరాజ్యం పోషించాలి కానీ కొంచెం వీపురుద్దు. అబ్బా, నీ చేతిలో అంత దూరంగా ఉన్నాయి. చేతిలో కుంకుడికాయ పిప్పి ఉందగా అక్క. నీ గొంతుకి అంత దూరం నుంచి వినపడుతుంది. ముందు అవతలకెళ్ళండి. ఆడపిల్లలు స్నానం చేసే చోటు రావడానికి మీకు సిగ్గులేదు? ఏమే నిన్ను నువ్వు లోపలికి ఎందుకు రానిచ్చావు? ఎందుకు రానిచ్చావు చెప్పే. ఐఎమ్ సారీ.